ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज बाप दादा ఈ రోజు బాప్దాదా अपने बच्चों को తమ పిల్లలకు किस रूप में देखना चाहते हैं, ఏ రూపంలో చూద్దామని అనుకుంటున్నారు, किस रूप में देख रहे हैं, ఏ రూపంలో చూస్తున్నారు? इसके लिए बाबा ने बच्चों को क्या ट्रेनिंग दिया है। దీని గురించి బాబా పిల్లలకు ఏ ట్రైనింగ్ ఇచ్చారు? हर मुरली में बाबा ప్రతి మురళిలోనూ బాబా अलग अलग संबंधों में, రకరకాల సంబంధాలలో, अलग अलग रूप में, రకరకాల రూపాలలో, ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా बच्चों को देखते हैं। పిల్లల్ని చూస్తున్నారు. हम क्या वैसे रेडी हुए हैं, ये हमको चेक करना है। మనము అలా రెడీ అయ్యామా లేదా అన్నది మన స్వయాన్ని మనమే చెక్ చేసుకోవాలి. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 20 दिसंबर 1992। డిసెంబర్ 20, 1992. तो आज बाप दादा ఈ రోజు బాప్దాదా सर्व शक्तियों का दाता సర్వశక్తుల దాత अपनी शक्ति सेना को देख रहे हैं। తమ శక్తి సైన్యాన్ని చూస్తున్నారు. सेना माना आप युद्ध करने के लिए रेडी खड़े हैं। సేన అంటే మీరు అందరూ యుద్ధం చేయడానికి రెడీగా నుంచున్నారు. आपको तो ट्रेनिंग कंप्लीट हो गया, మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. आपके आगे योद्धे खड़े हैं। మీ మీ ఎదురుగా యుద్ధం చేసేవాళ్ళు నిలుచుని ఉన్నారు. आपके आगे कौन खड़े हैं? మీ ఎదురుగా ఎవరు నుంచుని ఉన్నారు? अपने परिवार वाले ही खड़े हैं। మన పరివారం వాళ్ళే నుంచుని ఉన్నారు. जैसे पांडवों को आगे उनके परिवार वाले ही थे ना। ఎలా అంటే పాండవులు ఎదురుగా వాళ్ళ పరివారం వాళ్ళే కదా ఉన్నారు యుద్ధం చేయడానికి. उनको जो उन्होंने ट्रेनिंग दिया द्रोणाचार्य, वो ही ऑपोजिट साइड में थे। పాండవులకి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో ద్రోణాచార్యుడు, ఆయన కూడా అపోజిషన్ లో ఉన్నారు. अपने परिवार वाले ही आगे युद्ध करने के लिए खड़े थे। వాళ్ళ పరివారం వాళ్ళే వీళ్ళతో యుద్ధం చేయడానికి ఎదురుగా నిలబడి ఉన్నారు. ऐसे ही आज हमारे जिंदगी में అలాగే ఇప్పుడు మన జీవితంలో కూడా सुबह से शाम तक ఉదయం నుంచి రాత్రి వరకు पति, बच्चे, भाई, बहन, ऑफिस में यही लोग, हम उनके साथ हमको युद्ध करना पड़ रहा है। భర్త, పిల్లలు, సోదరి సోదరులు వీళ్ళందరితోని ఆఫీస్ లోని వీళ్ళందరితోని యుద్ధం చేయాల్సి వస్తుంది. अमृत वेले में तो वो प्रॉब्लम नहीं रहता है कि आप अकेले रहते हो, అమృత వేళలో అయితే ఈ సమస్య ఉండదు, ఎందుకంటే మీరు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి. लेकिन जब सब लोग उठ जाते हैं, आप कर्म क्षेत्र में आते हैं, तब युद्ध स्टार्ट होता है। ఎప్పుడైతే అందరూ ఉదయాన్నే లేస్తారో అప్పుడు మీరు కర్మక్షేత్రంలోకి వస్తారో అప్పుడే యుద్ధం స్టార్ట్ అవుతుంది. तो ये मेरे बच्चे కాబట్టి నా పిల్లలు उस युद्ध के समय पर ఆ యుద్ధ సమయంలో अपने अस्त्र शस्त्र को कैसे यूज कर रहे हैं, ये बाबा देख रहे हैं। తమ యొక్క అస్త్రాలు శస్త్రాలు ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది బాబా చూస్తున్నారు. बाबा जानते हैं, బాబాకు తెలుసు इनका हिसाब किताब तो बहुत लोगों के साथ में है। వీళ్ళ లెక్కాచారాలు చాలా ఆత్మలతో ఉంది అని. युद्ध तो करना पड़ेगा, యుద్ధం అయితే చేయాల్సి వస్తుంది, विजय भी पाना है, విజయం కూడా పొందాలి. तभी तो स्वर्ग में जा सकते हैं ना। అప్పుడే కదా స్వర్గంలోకి వెళ్ళగలరు. महाभारत में लिखा गया है, మహాభారతంలో రాయబడింది पांडव लोग ही स्वर्ग चले गए, పాండవులే స్వర్గానికి వెళ్ళారు అని. लेकिन కానీ अभी युद्ध में कितना आप विजय प्राप्त कर रहे हो, ये बाबा देख रहे हैं। కానీ మీరు ఇప్పుడు యుద్ధంలో ఎంత విజయం ప్రాప్తి చెందుతున్నారు అన్నది బాబా చూస్తున్నారు. हर रोज युद्ध है, ప్రతిరోజు యుద్ధమే, हर समय युद्ध है, ప్రతి సమయము యుద్ధమే. लेकिन इस युद्ध के समय पर आगे वालों के हिसाब से आप कितना अस्त्र शस्त्र चला रहे हो, ये बाबा देख रहे हैं। కానీ ఇప్పుడు మీరు యుద్ధం జరిగినప్పుడు మీ ఎదురు నుంచి వచ్చే వాళ్ళ దగ్గర మీరు ఏమి అస్త్రాలు ఉపయోగిస్తున్నారు అన్నది బాబా చూస్తున్నారు. जैसे महाभारत में ఎలా అయితే మహాభారతంలో पांडव और कौरव दोनों के लिए गुरु एक ही थे, द्रोणाचार्य। పాండవులకి కౌరవులకి గురువు ఒక్కళ్ళే, ద్రోణాచార్యుడే. लेकिन कौरव लोगों ने उस युद्ध का इसमें ना मिसयूज किया।
కానీ కౌరవులు ఏం చేశారు? ఈ యుద్ధంలో మిస్యూజ్ చేసుకున్నారు. అంటే సరిగా ఉపయోగించుకోలేదు, దుర్వినియోగం చేశారు. पांडवों ने श्री कृष्ण का श्रीमत के अनुसार अच्छा काम के लिए यूज किया। పాండవులైతే ఏం చేశారు? శ్రీకృష్ణుని అనుసారంగా శ్రీమతం మీద యుద్ధం చేశారు. पांडवों में सभी लोग एक ही जैसे नहीं थे। పాండవుల్లో కూడా అందరూ ఒకేలా లేరు. उसमें 5 लोग 5 वैरायटी के थे। అందులో 5 5 రకాలుగా ఉన్నారు. तो ऐसे ही बाबा पूछते हैं, అలాగే బాబా ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, आप कैसे हो? మీరు ఎలా ఉన్నారు? सर्वशक्तिमान बाप तो एक है, సర్వశక్తివాన్ తండ్రి ఒకళ్ళే, सभी को समान रूप में शक्तियों का वर्षा दिया है। అందరికీ సమాన రూపంలోనే వారసత్వం ఇచ్చారు. किसी को कम किसी को ज्यादा तो नहीं दिया है। కొందరికి తక్కువ ఇవ్వడం, కొందరికి ఎక్కువ శక్తి ఇవ్వడం చేయలేదు. एक द्वारा ही सभी को मिला है, ఒకళ్ళ ద్వారానే అందరికీ దొరికాయి, एक साथ मिला है, ఒకేసారి దొరికాయి, एक समान दी है। ఒకే సమానంగా శక్తులు ఇచ్చారు అందరికి. लेकिन रिजल्ट्स में डिफरेंस क्यों? కానీ ఫలితాలలో అయితే భేదం ఉంది, వ్యత్యాసం ఉంది. ఎందుకు? उसका कारण क्या है? దానికి కారణం ఏంటి? कोई कोई सर्वशक्ति संपन्न बने हैं, కొంతమంది అయితే సర్వశక్తి సంపన్నులుగా అయ్యారు, कोई सिर्फ शक्ति संपन्न बने हैं। కొంతమంది కేవలం శక్తి సంపన్నులుగా అయ్యారంతే. जैसे महाभारत में हम लोगों ने सुना है, ఎలా అయితే మహాభారతంలో మనం విన్నాం కదా, एक बार द्रोणाचार्य ने अपने स्टूडेंट्स को एग्जाम रखा था। ఒక రోజు ద్రోణాచార్యుడు ఏం చేశారంటే ఆయన శిష్యులందరికీ ఒక పరీక్ష పెట్టారు. एक पेड़ में एक क्या बर्ड को रखा था, ఒక చెట్టు మీద ఒక పక్షిని ఉంచారు. और पहले दुर्योधन को बुलाया और कहा निशाना रखो, वो जो बर्ड है ना उसके आंखों में आपको बाण लगाना है। అయితే ఒక రోజు దుర్యోధనుని పిలిచారు, పిలిచి అక్కడ నేను పెట్టాను ఒక పక్షిని, అక్కడ టార్గెట్ చెయ్యి అని చెప్పి అన్నారు. आंखों को निशाना रखना है, ये उनको कहा। కళ్ళతో చూడండి అని చెప్పారు. तो निशाना रखा दुर्योधन ने। దుర్యోధనుడు గురి పెట్టాడు అక్కడికి. तो द्रोणाचार्य ने पूछा आपको क्या क्या दिखाई दे रहा है? ద్రోణాచార్యుడు అడిగారు, నీకు ఏమేం కనిపిస్తున్నాయి అని చెప్పి. मुझे पेड़ दिखाई दे रहा है, पत्ते दिखाई दे रहा है, पक्षी वो बर्ड दिखाई दे रहा है, आकाश दिखाई दे रहा है, सब दिखाई दे रहा है। అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు, నాకు చెట్టు కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తున్నాయి, ఒక బర్డ్ కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది అని చెప్పాడు. तो द्रोणाचार्य ने कहा ठीक है पीछे आ जाओ। అప్పుడు ద్రోణాచార్య అన్నాడు, ఓకే అలాగే నువ్వు వెనక్కి వచ్చేయి అని చెప్పాడు. अभी धर्मराज को बुलाया और उनको कहा निशाना लगाओ। ఇప్పుడు ధర్మరాజుని పిలిచారు, పిలిచి నువ్వు గురి పెట్టు అని చెప్పేసి అన్నారు. धर्मराज को पूछा आपको क्या क्या दिखाई दे रहा है? ధర్మరాజుని అడిగారు, మీకు ఏమేం కనిపిస్తున్నాయి అని చెప్పి. धर्मराज ने कहा कि मुझे पेड़ दिखाई दे रहे, पत्ते दिखाई दे रहे, और वो पक्षी माना बर्ड भी दिखाई दे रहा है, और उसका आंख भी दिखाई दे रहा है। అప్పుడు ధర్మరాజు ఏమన్నాడంటే, నాకు చెట్టు, ఆకులు, పక్షి కన్ను కనిపిస్తున్నాయి అని చెప్పాడు. उसके बाद भीम को बुलाया। దాని తర్వాత భీముడిని పిలిచారు. भीम ने क्या कहा, मुझे पक्षी दिखाई दे रहा है और वो उसका आंख दिखाई दे रहा है। భీముడు ఏమన్నాడు, నాకు పక్షి కనిపిస్తుంది, పక్షి యొక్క కన్ను కూడా కనిపిస్తుంది అన్నాడు. उसके बाद अर्जुन को पूछा। దాని తర్వాత అర్జునుడిని పిలిచారు. अर्जुन ने क्या कहा, सिर्फ मुझे आंख दिखाई दे रहा है। అర్జునుడు ఏమన్నాడు, నాకు ఓన్లీ కన్ను మాత్రమే కనిపిస్తుంది, పక్షి కన్ను మాత్రమే అని చెప్పాడు. सभी लोगों के लिए एक ही एग्जाम था, అందరికీ ఒకటే ఎగ్జామ్ పెట్టారు, एक ही गुरु था, ఒకళ్ళే గురువు అందరికి. रिजल्ट्स में डिफरेंस क्यों? ఫలితాల్లో వ్యత్యాసం ఎందుకుంది? ये हमारा ही कहानी है। ఇది మన కథే. जब हम मुरली सुनने के लिए जाते हैं ना, మనం మురళి వినడానికి వెళ్తాం కదా, उस समय मन को इधर उधर सभी जगह पर घुमाते हैं, तो हम ही दुर्योधन और धर्मराज हैं। అప్పుడు మన మనసు ఎక్కడ పెట్టుతామో అక్కడో పెడుతూ ఉంటాము. మనమే దుర్యోధనుడిని, ధర్మరాజుని. थोड़ा थोड़ा आंखों की तरफ अटेंशन रहता है, लेकिन ज्यादा मन को घुमाते हैं, इधर उधर घुमाते रहते हैं। కొంచెం మన కళ్ళున్న వైపు ఉంటుంది కాన్సన్ట్రేషన్, కానీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది మన మనసు. लेकिन अर्जुन बनना है। కానీ మనం ఎలా అవ్వాలి? అర్జునుడిగా అవ్వాలి. जो टीचर कहते हैं उसको अप्लाई करना है, उसी दिन होमवर्क करना है, धारणा करना है। టీచర్ ఏం చెప్తున్నారో మనం ఆ రోజే అది ధారణ చేయాలి, అప్లై చేయాలి. तो आज बाबा ने हेडिंग में कहा, ఈ రోజు బాబా హెడ్డింగ్ లో ఏం చెప్పారంటే, आज्ञाकारी ही सर्व शक्तियों का अधिकारी है। ఆజ్ఞాకారులే సర్వశక్తులకు అధికారులు అని. हर रोज जो बाबा मुरली द्वारा आज्ञा देते हैं, ప్రతిరోజు బాబా మురళి ద్వారా ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నారో మనకు,
या श्रीमत देते हैं, లేకపోతే శ్రీమతాన్ని ఇస్తున్నారో उसी दिन हमको धारणा करना है। ఆ రోజే మనం దానిని ధారణ చేయాలి. तो वो शस्त्र चलाने का अधिकार वरदान उस आत्मा को उसी दिन मिल जाता है। కాబట్టి ఆ రోజే ఆ శస్త్రాన్ని ఎలా వాడాలి అన్న అధికారము ఆ రోజే మనకి వరదానం ద్వారా దొరుకుతుంది. जिस समय जो शक्ति का जरूरत है, ఏ సమయంలో ఏ శక్తి మనకి అవసరం ఉంటుందో वो आपके आगे जी हुजूर के रूप में आपके आगे रेडी रहेगी। మీ ఎదురుగా సరే ప్రభు అని చెప్పి రెడీ అవుతుంది అప్పుడు ఆ శక్తి. उसके लिए सदा बाप दादा को साथ में रखना है। దాని గురించి మనం ఎల్లప్పుడూ బాబాని మనతో ఉంచుకోవాలి తోడుగా. आपको मालिक बनना है। మీరు యజమానిగా అవ్వాలి. सभी लोगों के पास शक्ति है, అందరి దగ్గర అయితే శక్తి ఉన్నది, लेकिन समय के अनुसार बच्चे शक्ति स्वरूप नहीं बनते हैं। కానీ సమయానుసారంగా పిల్లలు శక్తి స్వరూపులుగా తయారవటం లేదు. थोड़े लोग सदा शक्ति स्वरूप रहते हैं, थोड़े लोग कभी कभी शक्ति स्वरूप रहते हैं। కొందరేమో అప్పుడప్పుడు శక్తి స్వరూపులుగా ఉంటున్నారు, కొందరు ఎల్లప్పుడూ శక్తి స్వరూపులుగా ఉంటున్నారు. उसके लिए बाबा ने एक एग्जाम्पल कहा। దాని గురించి బాబా ఒక ఉదాహరణ చెప్తున్నారు. समझ लो आप बीके हो, అనుకోండి ఇలా మీరు ఒక బీకే అని చెప్పి, आपने व्हाइट कपड़ा पहना है, మీరు వైట్ డ్రెస్ వేసుకున్నారు, बैज पहना है। బ్యాడ్జ్ పెట్టుకున్నారు. जब तक वो ड्रेस आपने पहना है, ఎంతవరకు మీరు ఎప్పటి వరకు మీరు ఆ డ్రెస్ వేసుకుని ఉన్నారో, व्हाइट कपड़ा और ओम शांति का बैज माना वो ब्रह्म कुमार का स्वरूप है। అంటే వైట్ డ్రెస్ మరియు బ్యాడ్జ్ పెట్టుకోవడం అంటే అది బ్రహ్మకుమారి యొక్క స్వరూపం. रेशम का साड़ी पहना है तो शादी में जाने का स्वरूप है। మంచి మెరిసే చీర కట్టుకున్నారనుకోండి, అక్కడ మనము వివాహానికి వెళ్తున్నాము అని గుర్తు. तो शरीर के ऊपर वो कपड़े पहनने से आपका रूप ब्रह्म कुमारी को रूप आ जाता है। మీరు శరీరం మీద వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు మీకు బ్రహ్మకుమారి అన్న రూపం వస్తుంది మీకు. जब तक आप उस कपड़े को नहीं उतारते हो, आपको स्मृति में रहता है कि मैं ब्रह्म कुमार और कुमारी हूँ। ఎప్పటి వరకు మీరు ఆ డ్రెస్ తీయలేదో అప్పటి వరకు మీరు ఏ స్మృతిలో ఉంటారు, నేను బ్రహ్మకుమారుని లేకపోతే బ్రహ్మకుమారిని అన్న దాంట్లోనే ఉంటాం. आप भी उस स्वरूप में रहते हो, आगे वाले भी आपको उसी स्वरूप में ही देखते हैं। మీరు ఆ స్వరూపంలోనే ఉంటారు, మీ ముందు ఉన్నవారు కూడా మిమ్మల్ని ఆ స్వరూపంలోనే చూస్తారు. क्योंकि उस स्वरूप में अपने शरीर को उस कपड़े द्वारा आप ब्रह्म कुमार करके दिखाई दे रहे हो। ఎందుకంటే మీరు ఆ డ్రెస్ లో మీ శరీరాన్ని బ్రహ్మకుమారి అన్న స్వరూపంలో మీరు చూపిస్తున్నారు. समझ लो आपने कलर कपड़े पहने हैं, అనుకోండి ఒకవేళ మీరు ఒక కలర్ రంగు డ్రెస్ వేసుకున్నారు, तो क्या होता है, सदा बीके का स्मृति नहीं रहता है। కానీ అప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నంత అంత ఉండదు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు. हम क्या करते हैं, सेंटर में जाते हैं, अंदर जाने के टाइम पर बैज लगा कर जाते हैं। మనం ఏం చేస్తాము, సెంటర్ కి లోపలికి వెళ్లే ముందు బ్యాడ్జ్ పెట్టుకుని వెళ్తాం, बाहर आते ही बैज निकाल के पर्स में रख देते हैं, नॉर्मल बन जाते हैं। బయటికి వచ్చేటప్పుడు తీసేసి అంటే మళ్ళీ పర్సులో పెట్టేసుకుని సాధారణంగా అయిపోతాం. कोई माताएं क्या करते हैं, सेंटर में जाते हैं, व्हाइट कपड़े पहनते हैं, वापस आने के टाइम पर कलर कपड़े पहन कर आते हैं। కొందరు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళేటప్పుడు వైట్ బట్టలు వేసుకుంటారు, వచ్చిన వెంటనే మళ్ళీ కలర్ బట్టలు వేసుకుంటారు. क्योंकि बहुत साल से बीके नहीं बनते हैं, घर में अकेले रहते हैं, बंधन रहते हैं, तो ऐसे चेंज करना पड़ता है। ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉంటారు బీకేలుగా, కానీ బంధనంలో ఉంటారు కాబట్టి ఇలా ఉండాల్సి వస్తుంది, కలర్ డ్రెస్ వేసుకోవాల్సి వస్తుంది. लेकिन जो सदा व्हाइट कपड़े पहनते हैं, उसी सेवा में रहते हैं, तो वही स्मृति में रहते हैं। కానీ ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని అక్కడ సేవలో ఉంటే ఆ స్మృతిలోనే ఉన్నట్టు ఉంటుంది మనకి. तो ऐसे ही आपको शक्ति स्वरूप बनना है। అలా మీరు శక్తి స్వరూపులుగా అవ్వాలి. मन से शक्ति को सदा धारणा करके रखना है। మనసుతో శక్తిని ఎల్లప్పుడూ ధారణ చేస్తూ ఉంచాలి. युद्ध कभी भी कहां से भी आ सकता है। యుద్ధం ఎప్పుడైనా ఎటువైపు నుంచైనా రావచ్చు. लौकिक परिवार से भी आएगा, अलौकिक परिवार से भी आएगा। లౌకిక పరివారం నుంచి అన్నా రావచ్చు, అలౌకిక పరివారం నుంచి అన్నా రావచ్చు. ईश्वरीय सेवा में जाएंगे तो जब आप ज्ञान सुनाएंगे, ऐसे क्वेश्चंस आता है, ये भी टेस्टिंग है। ఈశ్వరీయ సేవలో వెళ్ళినా మీరు జ్ఞానం వినిపిస్తున్నప్పుడు కూడా మీకు క్వశ్చన్స్ రావచ్చు, అది కూడా టెస్టే మీకు. आपको गुस्सा आने के लिए बहुत सारे लोग टेस्ट करते हैं, आपको गुस्सा आता है कि नहीं आता है, ये भी युद्ध है। మీకు కోపం వస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి చాలా మంది టెస్ట్ చేస్తారు కూడా మిమ్మల్ని, అది కూడా టెస్టే, యుద్ధమే అది కూడా.
तो उस समय भी आपको अस्त्र शस्त्रधारी बनकर रहना है। ఆ సమయంలో కూడా మీరు అష్టశస్త్రధారిగా ఉండాలి. साथ में समय के अनुसार, सिचुएशन के अनुसार अस्त्र को यूज भी करना चाहिए। దాంతో పాటు సమయం అనుసారంగా మీరు అస్త్రాన్ని కూడా ఉపయోగించాలి. थोड़े लोग आज्ञा और श्रीमत को सहज रूप से पालना करते हैं, చాలా మంది ఆజ్ఞని శ్రీమతాన్ని సహజ రూపంలో ఉపయోగిస్తారు. लेकिन बहुत सारे लोगों को मुश्किल होता है। కానీ చాలా మందికి అది కష్టం అవుతుంది. शरीर का नियम फॉलो करना, योग करना, ये सभी मुश्किल होता है। శరీరం యొక్క నియమాలు పాటించడం, యోగం చేయడం ఇవన్నీ కష్టంగా అవుతాయి. जो आज्ञा और श्रीमत फॉलो करते हैं, ఎవరైతే ఆజ్ఞను మరియు శ్రీమతాన్ని ఫాలో అవుతారో उनके आगे बाप दादा शक्ति सदा जी हुजूर करके रेडी रहते हैं। వాళ్ళ ఎదురుగా శక్తులు సరే ప్రభు అని చెప్పి హాజరవుతాయి. बाप दादा भी साथ में रहते हैं। బాప్ దాదా కూడా వాళ్ళకి తోడుగా ఉంటారు. जो नियम फॉलो नहीं करते हैं उनके लिए परिश्रम लगता है, मुश्किल लगता है। ఎవరైతే నియమం పాటించారో వాళ్ళకి కొంచెం కష్టంగా అవుతుంది. उसके लिए एक एग्जाम्पल है। దానికి ఒక ఉదాహరణ. एक शक्ति है समाने का शक्ति। ఒక శక్తి ఇముడ్చుకునే శక్తి. फॉर एग्जाम्पल, ఉదాహరణకు किसी ने आपके ऊपर गुस्सा किया, ఎవరో మీ మీద కోపగించుకున్నారు అనుకోండి. आपको किसी ने वर्णन किया, गायन किया, మిమ్మల్ని ఎవరో వర్ణించారు, గాయనం చేశారు. किसी के बारे में कुछ आपको कहा, वो ऐसा नहीं है वैसा नहीं है करके कुछ इंफॉर्मेशन, कुछ न्यूज आपको बता दिया, ఎవరి గురించో వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చారు. तो इसको क्या करना है? అప్పుడు మేము దీన్ని ఏం చేయాలి? समाना है, वो सब्जेक्ट और किसी को कहना नहीं है। అది మీలో మీరు ఇమిడ్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ మీరు ఎవరికి చెప్పకూడదు. तो योग में क्या होता है, यथार्थ योग करेंगे वो शक्ति समा जाता है, वहां ये बिंदु लगाते हो, आप भूल जाते हो। మీరు యోగం చేశారు అనుకోండి, ఆ సమయంలో మీరు దీన్ని అంతటిని ఇముడ్చుకుంటారు, మీరు అక్కడ బిందువు పెట్టేస్తారు. लेकिन थोड़े लोग उतना शक्ति न रहने के कारण కానీ చాలా కొంతమందికి ఇంత శక్తి లేకపోవడం వల్ల एक लिमिट तक वो क्या करते हैं, समा लेते हैं। ఒక లిమిట్ వరకు వాళ్ళు ఇముడ్చుకుంటారు. 10 लोग जो मिले उनके पास नहीं कहते हैं। 10 మంది కలిసారనుకోండి, అప్పుడేమనరు. 10 लोग नहीं, अभी 1 2 3 4 ऐसे 10 मेंबर्स उनको मिल गए, उनको गुस्सा आ गया था, किसी ने कुछ कहा था, मन को क्या हो गया था, टेंशन हो गया था। 10 आदमी से मिले, उनको याद रहता है कि मुझे नहीं कहना है, नहीं कहना है। ఒక 10 మంది ఎవరన్నా కలిసారు అనుకోండి, ఎక్కడ కోపం వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ ఏం అనకూడదు, ఇలా కోపం చూపించకూడదు అని అనుకుంటారు. नहीं, 10 लोग एक ही बार एक ही जगह पर नहीं मिलते हैं। ये वन बाय वन में ऐसे 10 मेंबर के पास मिलने के बाद वो स्टॉप करते हैं। అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఎవరో ఒకళ్ళని కలుస్తూ ఉంటారు కదా. అలా 10 మంది కలిసిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళని 10 लोगों तक वो ये बात नहीं कहते हैं। వాళ్ళ వరకు వీళ్ళు ఏం చెప్పరు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కలిసినా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏం చెప్పరు. ఇలా जब 11वां वाला कोई मिल जाता है, ఎవరో తర్వాత 11వ వాళ్ళు ని కలిసారు అనుకోండి, उनको लगता है ये हमारा परिवार वाले हैं, क्लोज है, फ्रेंड है। వాళ్ళు వీళ్ళకి అలా అనిపిస్తుంది, వాళ్ళు మన పరివారం వాళ్ళే కదా, క్లోజ్ వాళ్ళే కదా అని చెప్పేసి, ఫ్రెండే కదా అని. उनको क्या कहते हैं, जो सिचुएशन हुआ है, जो आपको फील हुआ है, वो उनको कह देते हैं, क्योंकि अपने है ना, और किसी को नहीं कहेंगे। और कहते किसी को मत कहना, हाँ आप हमारे आदमी, इसलिए हम आपको कह रहे हैं। వాళ్ళని అలా క్లోజ్ అనుకుని వాళ్ళ దగ్గర చెప్పేసి ఈ సిచ్యువేషన్ చెప్పి, నువ్వు మా వాళ్ళే అని నేను చెప్పాను, నువ్వు ఎవరి దగ్గర చెప్పకే మళ్ళీ అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పేస్తారు ఈ విషయాన్ని. तो आपने बताया तो शक्ति स्वरूप बने क्या? మీరు ఇలా చెప్పారు అంటే మీరు శక్తి స్వరూపులుగా తయారైనట్ట. समझ में आया कि आपको इस सब्जेक्ट को समाना है, किसी को नहीं बताना, ये समझ में तो आ गया। మీకైతే అర్థమైంది, ఇలాంటిది మీరు ఇమిడ్చుకోవాలి, ఇంకెవరికి చెప్పకూడదని అర్థమైంది. थोड़ा समय तक कंट्रोल भी किया, కొంత సమయం అయితే కంట్రోల్ కూడా చేసుకున్నారు. लेकिन एक समय पर ओपन हो गया। కానీ ఒక సమయంలో ఏం చేశారు, ఓపెన్ అయిపోయారు. तो इनको सर्वशक्तिवान नहीं कहते हैं, వీళ్ళని సర్వశక్తివంతుడు అని అనరు. तो ऐसे बच्चे ज्यादा हैं। ఇలాంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారంట. तो आप जो ऑर्डर करते हो उसके अनुसार शक्ति को सदा के लिए आप यूज नहीं करते हो। మీరు శక్తి ఇలా ఏ శక్తి కావాలో ఆ శక్తి మీకు ఆర్డర్ పెడితే వెంటనే అది మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు ఆ శక్తిని.
माना जो आपकी जिंदगी में हुआ है उसको आपने बिंदु नहीं लगाया है, अभी भी उसमें कॉमा है, इसलिए वो बार बार ऊपर आता है। అంటే మీ జీవితంలో ఏదైతే అయ్యిందో దానికి మీరు బిందువు పెట్టట్లేదు, ఇంకా కామాయే పెట్టారు. तो उसका असर आपकी जिंदगी में आ जाता है। కాబట్టి దాని ప్రభావం మీ జీవితం మీద పడుతుంది. इसका परिणाम है असफलता हो जाता है। దీని పరిణామం ఏమవుతుంది? అసఫలత. तो अपने को चेक करो, क्या मैं सर्व शक्तियों का अधिकारी हूं? కాబట్టి మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను సర్వశక్తుల యొక్క అధికారినా కాదా అని. बच्चों को, बाप को बच्चों को देखकर रहम आता है। తండ్రికి పిల్లలు చూసి దయ కలుగుతుందంట. क्यों? ఎందుకు? बच्चे ज्ञानी भक्त हैं। పిల్లలు జ్ఞాని భక్తులు. भक्तों का काम क्या है? భక్తుల యొక్క పని ఏంటి? उनको भगवान कौन है मालूम नहीं है, వాళ్ళకి భగవంతుడు ఎవరో తెలీదు, कैसे कमाई करना है मालूम नहीं है, ఎలా సంపాదన చేయాలో తెలీదు. सदा भगवान के आगे जाकर मांगते रहते हैं, ये दे दो, वो दे दो, ये नहीं है, वो नहीं है, मांगते रहते हैं। ఎల్లప్పుడూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, నాకు అది కావాలి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి. जब विघ्न आता है, समस्या आता है, परिस्थिति आता है, भगवान के आगे जाकर मुझे ये हो गया, इसे शक्ति दो, ये दो, वो दो, शांति दो करके मांगते रहते हैं। వాళ్ళకి విఘ్నాలు వచ్చి పరిస్థితులు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వి, అది ఇవ్వి, ఈ సమస్య తీర్చు అంటారు. हाँ, लेकिन ज्ञान क्या है? కానీ జ్ఞానం అంటే ఏంటి? भक्ति का फल है ज्ञान। భక్తి యొక్క ఫలితమే జ్ఞానం. तो बाबा ने आपको ज्ञान दिया है, బాబాను మీకు జ్ఞానం ఇచ్చారు. ये समस्या है, इसके लिए योग करो, समस्या का समाधान करो। ఈ సమస్య ఇది ఉంది, ఈ సమస్యను సాల్వ్ చేసుకోవాలంటే యోగం చేయండి, సమస్యను తీర్చుకోండి అంటున్నారు. बच्चे योग तो नहीं करते हैं। పిల్లలేమో యోగం చేయరు. ज्ञानी भक्त के रूप में जाकर జ్ఞాని భక్తుల రూపంలో వెళ్ళి देवता के आगे नहीं मांगेंगे, शिव बाबा के आगे ही जाकर मांगते रहते हैं। దేవతలను అడగరు, శివబాబానే వెళ్ళి అడిగేస్తున్నారు. क्योंकि भगवान कौन है, ज्ञान है ना, इसलिए बिंदु के आगे ही जाकर मांगते हैं। ఎందుకంటే భగవంతుడు ఎవరో తెలుసు కదా, అందుకే బిందు ఎదురుగుండానే వెళ్ళి అడుగుతున్నారు. कब जाते हैं? ఎప్పుడు వెళ్తారు? जब समस्या आती है, परिस्थिति आता है, विघ्न जाता है, तब भागते हैं। सेंटर में भी जाते हैं, माउंट आबू में भी जाते हैं, और अमृत वेले उठकर भी बैठ जाते हैं। ఎప్పుడు సమస్య వస్తుందో అప్పుడు ఆ సమస్యల గురించి సెంటర్ కి వెళ్తారు, మౌంట్ ఆబు వెళ్తారు, అమృత వేళ కూడా లేస్తారు. तो इनको यथार्थ राजयोगी नहीं कहते हैं। వీళ్ళని యథార్థ రాజయోగులు అని అనరు. तो मांगते रहेंगे तो उसको एबल कैंडिडेट नहीं कहते हैं। అలా అడుగుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఏబుల్ క్యాండిడేట్ అని, సమర్థులు అని అనరు. तो उन लोगों को राजयोग का जीवन मेहनत लगता है। వాళ్ళకి రాజయోగం అనే జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడు. भक्ति अर्थात मेहनत, భక్తి అంటేనే కష్టము అని. ज्ञान अर्थात मोहब्बत। జ్ఞానంకి అర్థం ఏంటి అంటే ప్రేమ అని చెప్పి. वो बच्चे राजयोग में भी मांगते ही रहते हैं, ये दे दो, ये दे दो, राजयोग के बदले मांगते ही रहते हैं। వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రాజయోగంలో కూడా యోగం పదులు అడుగుతూనే ఉంటారు. यथार्थ राजयोग में स्थित नहीं होते हैं, యథార్థ రాజయోగంలో స్థితులయ్యి ఉండరు. इसलिए सदा जीवन में उनको सफलता का एहसास नहीं होता है। అందువల్ల వాళ్ళకి సదా జీవితంలో సఫలత అనే అనుభవం చెందరు. अभी राजयोग आपको कब चाहिए? అప్పుడు రాజయోగం మీకు ఎప్పుడు కావాలి? दो वैरायटी के समय पर, दो समय पर राजयोग का जरूरत है। రెండు సమయాలలో మనకి రాజయోగం యొక్క అవసరం ఉంటుంది. एक है सेवा के समय, दूसरा स्व के समय। ఒకటి సేవ సమయంలో, రెండవది స్వ సమయంలో. जब आप संगठन में बैठे हो, विश्व कल्याण के लिए बैठे हो, మీరు ఎప్పుడైతే సంఘటనలో కూర్చున్నారో, విశ్వ కళ్యాణం గురించి కూర్చున్నారో, तो उस समय आपको ज्यादातर योग ठीक रहता है, ఆ సమయంలో మీకు చాలా జ్ఞానం, అదే యోగం చాలా బాగుంటుంది. क्योंकि आप दातापन में रहते हो ना, ఎందుకంటే మీరు దానం చేయడంలో ఉన్నారు కదా, అప్పుడు देवता रूप में रहते हो, మీరు అప్పుడు దేవతా రూపంలో ఉన్నారు. उस समय अनुभव भी अच्छा होता है, ఆ సమయంలో మీకు అనుభవం కూడా చాలా బాగా జరుగుతుంది. क्योंकि बाबा आपके द्वारा शक्ति भेजता है। ఎందుకంటే బాబా మీ ద్వారా శక్తిని పంపిస్తున్నారు. लेकिन समस्या कब आता है? కానీ సమస్య ఎప్పుడు వస్తుంది? जब स्व कमियों को जलाने के लिए राजयोग के लिए बैठते हो, మన అంటే స్వ గురించి లోపాలని కాల్చివేయడానికి మీరు ఎప్పుడైతే యోగం చేయడానికి కూర్చుంటారో, उस समय आपका राजयोग यथार्थ नहीं रहता है, ఆ సమయంలో మీ రాజయోగం యథార్థంగా ఉండదు. अलवेलापन में रहते हो। నిర్లక్ష్యంగా ఉంటారు.
उन्होंने ऐसे कहा, इन्होंने ऐसे कहा, दूसरों के ऊपर ही उंगली दिखाते हो। వాళ్ళు నన్ను ఇలా అన్నారు వీళ్ళు నన్ను ఇలా అన్నారు అని చెప్పి వేరే వాళ్ళకి వైపు మీ వేలిని చూపిస్తారు. बाबा उनको ठीक करो ना, इनको ठीक करो ना, ऐसे बाबा के आगे कंप्लेंट करते ही रहते हो। బాబా వాళ్ళని సరిచేయండి వీళ్ళని సరిచేయండి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. तो यथार्थ राजयोग में नहीं रहते हो, అప్పుడు యథార్థ రాజ్యంలో లేరు అనుకోండి, तो आपका जो कमी है वो जलता नहीं है। మీ యొక్క లోపాలు ఉన్నాయి కదా అవి కాలిపోవు. तो क्या होता है, అప్పుడు ఏమవుతుంది, जो राजयोग में भी उसका असर आ जाता है। రాజయోగంలో కూడా దాని ప్రభావం చూపిస్తుంది. इसके कारण कभी कभी सफलता, कभी कभी असफलता आ जाता है। దీని కారణంగా అప్పుడప్పుడు సఫలత ఉంటుంది, అప్పుడప్పుడు అసఫలత ఉంటుంది. एक्चुअली शक्ति कब चाहिए, కానీ మనకి యాక్చువల్ గా శక్తి ఎప్పుడు కావాలి, जब आप बैठकर राजयोग करते हो उस समय आपको अनुभव होता है। ఎప్పుడైతే మీరు కూర్చొని రాజయోగం చేస్తారో అప్పుడు బానే ఉంటుంది, అనుభవం కూడా అవుతుంది. उस समय आपको कुछ काम नहीं है, ఆ సమయంలో మీకు ఏం పని ఉండదు కాబట్టి. सेवा केंद्र पर गए, अमृत वेले किया, नुमा शाम योग किया, क्लास सुन रहे, उस समय प्रॉब्लम नहीं है। సెంటర్ కి వెళ్ళినప్పుడు లేకపోతే సేవ చేసేటప్పుడు ఉన్నప్పుడు, అమృత వేళ ఉన్నప్పుడు, సాయంత్రం యోగం చేసేటప్పుడు ఆ సమయంలో సమస్య ఏం ఉండదు. लेकिन जब कर्म क्षेत्र में आते हो, కానీ ఎప్పుడైతే మీరు కర్మక్షేత్రంలోకి వస్తారో, संबंध संपर्क में आते हो, సంబంధ సంపర్కాల్లోకి వస్తారో, उस समय युद्ध स्टार्ट होता है। ఆ సమయంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. जैसे महाभारत में भी ఎలా అయితే మహాభారతంలో కూడా जब कुरुक्षेत्र में पांडव और कौरव आते थे तब शस्त्र चलाना पड़ता था। కురుక్షేత్రంలో ఎప్పుడైతే పాండవులు కౌరవులు ఎదురెదురుగా వచ్చారో అప్పుడు శస్త్రాలు అవి ఉపయోగించాల్సి వచ్చేది. जब युद्ध कंप्लीट होते हैं, अपने अपने डेरा में माना जो वो रहने की जगह पर जाते थे, तब शस्त्र चलाने का जरूरत ही नहीं रहता था, क्योंकि उस समय ऑपोजिशन नहीं है। ఎప్పుడైతే యుద్ధం కంప్లీట్ అయ్యి ఆ సాయంత్రం వెళ్ళి వాళ్ళ డేరాల్లో కూర్చునేవారు అప్పుడు శస్త్రాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అప్పుడు యుద్ధం లేదు కదా, ఎవరు అపోజిషన్ లేరు. उस समय अपने परिवार वालों के साथ में है। అప్పుడు ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ పరివారంతోనే ఉండేవారు. ऐसे राजयोग में बैठकर आप राजयोग करते हैं, उस समय आप बाबा के साथ में है, ईश्वरीय परिवार के साथ में है, उस समय एग्जाम नहीं आएगा, युद्ध का चांस बहुत कम है। అలాగే మీరు యోగం టైంలో కూర్చుంటారు కదా, అప్పుడు మీ పరివారంతో మీకు యుద్ధం చేయాల్సిన రాదు, సంఘటనలో కూర్చుంటారు, బాబాతో తోడుగా కూర్చుంటారు కాబట్టి युद्ध का परसेंटेज कम रहता है, सूक्ष्म में आ सकता है, स्थूल में कम रहेगा। యుద్ధం పర్సెంటేజ్ చాలా సూక్ష్మంగా తక్కువగా ఉంటుంది. लेकिन जब कर्म क्षेत्र पर आते हो, కానీ ఎప్పుడైతే మీరు కర్మక్షేత్రంలోకి వస్తారో, जैसे माताएं अपने घर का कर्म करने के लिए आते हैं, ఎప్పుడైతే మాతలు వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో వెళ్తారో, పనుల్లోకి వెళ్తారో, भाई लोग ऑफिस में जाते हैं, बिजनेस में जाते हैं, సోదరులు అంటే భర్తలు వెళ్తారు కదా, ఆఫీస్ కి కానీ బిజినెస్ కానీ వెళ్తారు కదా. हम जैसे बाबा के बच्चे ईश्वरीय सेवा में बाहर जाते हैं, लोगों के साथ मिलते हैं, ये सभी टेस्टिंग पीरियड है हमारे लिए। మేము మాలాంటి పిల్లలు ఉంటారు కదా, బాబా పిల్లలు సేవ చేయడానికి వెళ్తారు కదా, ఇవన్నీ కూడా టెస్టింగ్ పేపర్స్ మాలాంటి వాళ్ళకి కూడా. उस समय युद्ध चलता है, ఆ సమయంలో యుద్ధం జరుగుతుంది. आगे वाले आत्माओं से आ सकता है, ఎదురుగా ఉన్న ఆత్మల నుంచి రావచ్చు, वायुमंडल से आ सकता है, వాయుమండలాన్ని నుంచి రావచ్చు యుద్ధం, शरीर का बीमारी के रूप में आ सकता है, శరీరం యొక్క అనారోగ్య రూపంలో కూడా రావచ్చు, परिस्थिति विघ्न के रूप में भी आ सकता है। పరిస్థితులు విఘ్నాల రూపంలో కూడా రావచ్చు. तो आगे वालों ने जैसे अस्त्र भेजा है, उसके इक्विवेलेंट अस्त्र मुझे भेजना पड़ता है। మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఏ అస్త్రం అయితే మనకి వేశారో దానికి సమానంగా అస్త్రం కూడా మనం ఉపయోగించాల్సి వస్తుంది. नहीं तो उनका अस्त्र मेरे ऊपर प्रभाव नहीं पड़ना है, तो मेरा प्रोटेक्शन, मुझे अपने लिए प्रोटेक्शन भी करना पड़ता है। లేకపోతే వాళ్ళు మనకు ఏదో ఉపయోగించే అస్త్రాల నుంచి మనం రక్షించుకోవడానికి కూడా మనం ప్రొటెక్షన్ గా ఏదో ఒకటి పెట్టుకోవాలి. तो इसके लिए राजयोग का जरूरत है। దీని గురించే మనకి రాజయోగం యొక్క అవసరం చాలా ఉంది. तो उस समय में भी आप बाबा के साथ कनेक्टिविटी में रहना चाहिए। ఆ సమయంలో కూడా అంటే కర్మక్షేత్రంలో కూడా మీరు బాబాతో కనెక్ట్ అయ్యి ఉండాలి. आप कर्मयोगी हो, बैठकर योग करने वाले नहीं। ఆ సమయంలో మీరు కూర్చుని చేసే యోగులు కాదు, మీరు కర్మయోగులు అంటే కర్మ చేస్తూ యోగం కర్మయోగులుగా ఉండాలి. बस कोई भी कर्म करो, लेकिन सदा भगवान की शक्ति आपके द्वारा फ्लो हो रहा है, इसे फीलिंग होना चाहिए। మీరు ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క శక్తి మీ నుంచి ఫ్లో అవ్వాలి.
तो जितना याद में रहते हैं वो उतना उस कर्म में सफलता का एहसास होता है। మీరు ఎంత జ్ఞాపకం పెట్టుకుంటారో భగవంతుడిని ఆ టైం అంతా మీకు సఫలత వస్తుంది. सपोज आपने प्रोटेक्शन नहीं लिया, సపోజ్ మీరు రక్షణ తీసుకోవలేదు, क्या होता है? అప్పుడు ఏమవుతుంది? घर से बाहर जाना है तो चप्पल पहनकर जाना है, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అనుకోండి, చెప్పులు వేసుకునే వెళ్తారు. ठीक है। एक दिन कुछ अर्जेंसी था, वैसे ही चले गए तो क्या होता है? ఒక రోజు ఏదో అర్జెంట్ లో చెప్పులు వేసుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? पाँवों में पत्थर चुभता है, ग्लास लगता है, पाँवों में घाव हो जाता है, दर्द होता है, ब्लड निकलता है। పాదాల్లో రాళ్ళు గుచ్చుకోవచ్చు, గాజు ముక్కలు గుచ్చుకోవచ్చు, దెబ్బ తగలచ్చు, బ్లడ్ కూడా రావచ్చు. ऐसे बीके लोगों का, बहुत सारे लोगों का अनुभव है। ఇలా బీకే వాళ్ళు చాలా మందికి అనుభవం ఉంది. जिस दिन अमृत वेला योग नहीं करते हैं, मुरली नहीं सुनते हैं, उस दिन बहुत मुश्किल होता है, बहुत फाइटिंग करना पड़ता है, ऐसे अनुभव है। ఏ రోజైతే అమృత వేళ చెయ్యలేదో, యోగము మురళి వినలేదో, ఆ రోజు చాలా సమస్యగా ఉంటుంది, చాలా ఫైటింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. जैसे एक जगह पर बैठकर योग करने से आपको योग का शक्ति का अनुभव होता है, ఎలా అయితే మీరు ఒక దగ్గర కూర్చుని మీ దగ్గర శక్తి ఫ్లో అయిన అనుభవం ఉంటుందో, सफलता का एहसास होता है, సఫలత యొక్క అనుభూతి జరుగుతుందో, ऐसे ही कर्म क्षेत्र में भी ऐसे ही स्थिति और स्मृति में आपको रहना है, बाबा की शक्ति लेते रहना है। అలాగే కర్మక్షేత్రంలో కూడా మీ స్థితి అలాగే ఉండాలి, బాబా నుంచి శక్తిని తీసుకుంటూ ఉండాలి. हमारे बीके लोगों का एक अनुभव है। మన బీకే ఆత్మల దగ్గర ఒక అనుభవం ఉంది. हम लोग क्या कहते हैं? మనం ఏమంటూ ఉంటామంటే, भाई जी सेंटर में हम कितना भी सेवा करें ना, सुस्ती ही नहीं होता है। బాయిజీ సెంటర్ లో ఎంత సేవ చేసినా అక్కడ నీరసం రాదు. 50 लोगों को भोजन करेंगे तो भी हमको कुछ भी नहीं होता है। ఒక 50 మందికి భోజనం తయారు చేసినా కూడా నాకు ఏం అవ్వదు అక్కడ. क्यों? ఎందుకు? मन से और मुख से बाबा बाबा रहता है, बाबा से शक्ति लेते रहते हो। మనస్తోటి నోటితోనూ కూడా బాబా బాబా అంటారు, బాబా నుంచి శక్తి తీసుకుంటారు కాబట్టి. घर में रहते ही क्या होता है? ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? बाबा की जगह पर బాబా ప్లేస్ లో बच्चे, पति, गुलाब जामुन, गोभी मंचूरी सभी आ जाता है। बच्चों के लिए बनाते हैं और फिर पति के लिए बनाते हैं, तो क्या होता है? जो शक्ति आना चाहिए नहीं आता है। ఇంట్లో ఏమవుతుంది? బాబా స్థానంలోకి పిల్లలు, భర్త, గులాబ్ జామ్, గోబీ మంచూరియా ఇవన్నీ వచ్చేస్తాయి. तो क्या होता है? उन लोगों में विकार होने के कारण आप विकार से चार्जड होते हो। వాళ్ళందరిలో వికారాలు ఉంటాయి కదా, ఆ వికారాలతో మీరు కనెక్ట్ అవ్వడంతో ఆ వికారాలన్నీ మళ్ళీ మీకు వచ్చేస్తాయి. तो अपने को प्रोटेक्शन भी नहीं किया और दूसरा उनका जो अस्त्र है उसका रिटर्न भी नहीं भी देना, माने शक्ति स्वरूप नहीं बने। మిమ్మల్ని మీరు రక్షించుకోలేదు, మీరు ఆ అస్త్రాలకి రిటర్న్ అంటే శక్తి స్వరూపులుగా కూడా అవ్వలేదు. शक्ति स्वरूप माना ऐसा नहीं है पति को गुस्सा आया है तो उससे भी ज्यादा गुस्सा मुझे करना है, ऐसा नहीं है। శక్తి స్వరూపులుగా అంటే అవడం అంటే భర్తకి కోపం వచ్చింది, ఆయన కన్నా కోపం నేను తెచ్చుకోవాలి, అది కాదు శక్తి స్వరూపులుగా అవ్వడం అంటే. उस समय सहन में रहना चाहिए, शांत में रहना चाहिए, पानी डालना चाहिए, पेट्रोल नहीं डालना चाहिए। ఆ సమయంలో శాంతంగా ఉండాలి, అప్పుడు పానీ దాని మీద నీళ్లు వేయాలి, పెట్రోల్ వేయడం కాదు. तो आपके द्वारा ईश्वरी शक्ति फ्लो होने से అప్పుడు మీ ద్వారా ఈశ్వరీ శక్తి ఫ్లో అవడం వల్ల वो शक्ति के कारण आपका विजय होगा। ఆ శక్తి కారణంగా మీరు విజయులుగా అవుతారు. जैसे अर्जुन का जो बाण निकला था उसके साथ श्री कृष्ण का श्रीमत था, श्री कृष्ण का प्लानिंग था। ఎలా అయితే అర్జున్ నుంచి ఒక బాణం వదిలేరో అప్పుడు అందులో ఎవరిది? శ్రీకృష్ణుడి ప్లానింగ్ ఉంది, అందులో उनका श्रीमत था। ఆయన శ్రీమతం ఉంది. पांडव के श्री कृष्ण के कारण पांडव को विजय हुआ। శ్రీకృష్ణుడి కారణంగా పాండవులకి విజయం అయ్యింది. द्रोणाचार्य को सिखाया, कौरवों को भी द्रोणाचार्य ने ही सिखाया था, पांडवों को भी द्रोणाचार्य ने ही सिखाया था। కౌరవులకి పాండవులకి కూడా ద్రోణాచార్యుడే ఆయనే అన్ని నేర్పించారు. लेकिन कुरुक्षेत्र में डिफरेंस क्या है? కానీ కురుక్షేత్రంలో వ్యత్యాసం ఏమొచ్చింది? श्री कृष्ण पांडवों के साथ में थे, శ్రీకృష్ణుడు పాండవులతో ఉన్నారు. तो पांडव श्री कृष्ण जैसे कहते थे वैसे करते थे। उनका रथ, अर्जुन का रथ है ना, श्री कृष्ण जैसे चाहता था वैसे लेकर जाता था। పాండవులు ఏంటి? శ్రీకృష్ణుడితో ఉన్నారు, శ్రీకృష్ణుడు కూడా అర్జునుడి రథాన్ని ఎట్లా కావాలంటే అలాగే తీసుకెళ్లేవారు శ్రీకృష్ణుడు. तो उस कुरुक्षेत्र में 18 दिन में वो पांडवों को विजय हुआ। ఆ కురుక్షేత్రంలో అప్పుడు ఆ పాండవులకి విజయం సాధించారు. लेकिन बच्चे क्या कहते हैं? కానీ పిల్లలు ఏమంటారు? आप जो कहते हैं वो तो ठीक है, మీరు ఏమంటున్నారో అది ఓకే, సరైందే,
लेकिन बात ऐसी थी, उसमें हमको शक्ति धारण करने को नहीं हुआ। కానీ మాకు అందులో శక్తి దానం చేయడం అవ్వలేదు. सरकमस्टेंसेस ही ऐसा था, పరిస్థితులే అలా ఉన్నాయి, समस्या भी ऐसा था, సమస్యలు అలాగే ఉన్నాయి, वायुमंडल ऐसा था। వాయుమండలము అలాగే ఉంది. तो बाबा कहते हैं युद्ध के मैदान में बच्चे वायुमंडल कैसा रहता है? ఆ పిల్లలు యుద్ధంలో అక్కడ వాయుమండలం ఎలా ఉంటుంది? चारों तरफ से बाण आता रहेगा ना। నాలుగు వైపుల నుంచి బాణాలు వస్తూనే ఉంటాయి కదా. ऐसे ही 5000 सालों का हिसाब किताब सराउंडिंग में आ रहा है, आता ही रहेगा। అలాగే 5000 సంవత్సరాల నుంచి మీ లెక్కాచారాలు అలా వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. उसके लिए आपको रेडी रहना है, बाबा रेडी करा रहा है। వాటి గురించి మీరు రెడీ అవ్వాలి, మిమ్మల్ని బాబా రెడీ చేస్తున్నారు. ऐसा नहीं होता है कि हम युद्ध के मैदान में नहीं जाएंगे, घर में बैठे रहेंगे, वैसा नहीं होता है। మేము యుద్ధంలోకి ఏం వెళ్ళము, మేము ఇంట్లోనే కూర్చుని ఉంటాము అంటే అలా అవ్వదు కదా. क्योंकि हिसाब किताब होने के कारण घर में बैठे हुए भी वो आ जाता है। ఎలా ఎలా అంటే లెక్కాచారాలు ఉండడం వల్ల మీరు ఇంట్లో ఉన్నప్పటికీ ఆ లెక్కాచారాలు మీ దగ్గరికి వస్తాయి ఆటోమేటిక్ గా. तो इस मुरली द्वारा बाबा हमको कह रहे हैं, ఈ మురళి ద్వారా బాబా మనకి ఏం చెప్తున్నారంటే, बच्चे अभी ट्रेनिंग पीरियड खत्म हो गया, పిల్లలు ట్రైనింగ్ పీరియడ్ ఇప్పుడు అయిపోయింది, अभी टेस्टिंग पीरियड स्टार्ट हो गया। ఇప్పుడు టెస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది. अभी युद्ध के मैदान में खड़े हो। ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో నుంచుని ఉన్నారు. अभी क्वेश्चन कैसे अस्त्र यूज करते हो और कैसे शिव बाबा को यूज करते हो। ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఎలాంటి అస్త్రాలను ఉపయోగిస్తారు, మీరు శివబాబాని ఎలా ఉపయోగించుకుంటారు అని. जो आज्ञाकारी बच्चे रहते हैं, ఎవరైతే ఆజ్ఞాకారి పిల్లలు ఉన్నారో, श्रीमत के अनुसार चलते हैं, శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉంటారో, वो लोग सदा विजयी हर बात में रहते हैं। వాళ్ళు ఎప్పుడు విజయాలుగా, ప్రతి విషయంలో కూడా విజయాలుగా ఉంటారు. राजयोग मान ऐसा नहीं अमृत वेले योग हो गया कंप्लीट हो गया, ऐसा नहीं है। రాజయోగం అంటే అమృత వేళ చేసేసాము కంప్లీట్ అయిపోయిందని కాదు. एक्चुअली शस्त्र का जरूरत कर्म के समय में ही रहता है। యాక్చువల్ గా శస్త్రాల యొక్క ఉపయోగము కర్మ క్షేత్రంలోనే అవసరం అవుతుంది. तो उस समय आप बाबा के साथ कितना कनेक्शन में रहते हो और उसमें कितना विजयी होते हो आपको पता चलता है। ఆ సమయంలో మీరు బాబాతో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు, మీరు ఎంత విజయాలుగా ఉన్నారు అన్నది అప్పుడే మనకు తెలుస్తుంది. जितना विजयी होते हो, सफल होते हो, उतना खुशी में रहते हो, डांस करते रहते हो मन से। ఎంత విజయాలుగా అవుతారో, ఎంత సఫలతగా అవుతారో అప్పుడు మీరు మనస్సుతో నాట్యం చేస్తూ సంతోషంగా ఉంటారు. आपके मन में चिंता नहीं रहेगा, टेंशन नहीं रहेगा, आगे बढ़ते रहेंगे और भी युद्ध करने के लिए सोचेंगे। మీ మనసులో చింత ఉండదు, దుఃఖం ఉండదు, చాలా సంతోషంగా ముందుకు వెళ్తుంటారు, ఇంకా ముందు ఏమి యుద్ధం వస్తుందో అని చెప్పి కూడా చూస్తూ ఉంటారు. अभी युद्ध क्या है? ఇప్పుడు యుద్ధం ఏంటి? दुनिया के बहुत सारे लोगों को ईश्वरीय संदेश देना है। जितना आप पावरफुल होते हो, ज्यादा आगे वाले युद्ध का साइन ज्यादा होता है। ప్రపంచంలో ఆత్మలందరికీ ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తూ వెళ్ళడం, ఇది ఇప్పుడు యుద్ధము. इसके लिए आपको रेडी रहना है। దీనికి మీరు రెడీ అవ్వాలి. लेकिन కానీ बच्चों में शक्तिहीन हो जाते हैं, उसका कारण क्या है? పిల్లలు శక్తిహీనులుగా అయిపోతున్నారు, దానికి కారణం ఏంటి? कभी कभी असफलता आता है, उसके बाद सफलता में कन्वर्ट होते हैं, इसका कारण क्या है? అప్పుడప్పుడు అసఫలత వస్తుంది, దాని తర్వాత సఫలత వస్తుంది, దీనికి కారణం ఏంటి? इसके लिए 3 कारण हैं। దీనికి 3 కారణాలు ఉన్నాయి. 3 वैरायटी बच्चे हैं। 3 రకాల పిల్లలు ఉన్నారు. वो सभी टाइम ये तीनों ये धारणा नहीं करते हैं। వీళ్ళు అన్ని సమయాల్లో కూడా ఈ 3 ధారణ చెయ్యరు. कभी कभी ये 3 वैरायटी को भी कोई अलग अलग रूप में भी धारणा कर सकता है। అప్పుడప్పుడు ఈ 3 రకాలు రకరకాల రూపంలో ధారణ చేస్తూ ఉంటారు. तो फर्स्ट वाले हैं, ఫస్ట్ వాళ్ళు ఎవరు అంటే, पहले उनको समझ में आता है गलत है, వాళ్ళకి తెలుసు ఇది తప్పు అని చెప్పి, लेकिन गलत समझने के साथ में बाबा को यूज करके तुरंत प्रोटेक्शन नहीं रखते। కానీ వీళ్ళు చేస్తారు అంటే ఇది తప్పు అని తెలియడం వెంటనే ధారణ శక్తి స్వరూపులుగా అవ్వలేరు, ధారణ చెయ్యలేరు, चुपचाप रहते हैं। ఏం మాట్లాడకుండా ఉంటారు. तो क्या होता है ना, वो बाण आता है, आपको प्रभाव करके, आपको घाव करके चला जाता है। ఆ బాణం వస్తుంది, మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది, వెళ్ళిపోతుంది. आपको अभी समझ लो, फिल्म देखने के लिए पोस्टर देखा, ఫిలిం చూడడానికి ఒక పోస్టర్ చూసారు, मालूम है इसको नहीं देखना है, వాళ్ళకి తెలుసు మనం మూవీ చూడకూడదు అని చెప్పి, लेकिन अंदर जाकर टेस्ट करते हैं कैसा है, दिखेंगे करके।
కానీ వెళ్ళి మనం థియేటర్ లో చూద్దాము అని టెస్ట్ చేస్తాం. तो क्या होता है, उसका प्रभाव आ जाता है। అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రభావం వస్తుంది వాళ్ళకి. यूट्यूब में फिल्म देखते हैं, యూట్యూబ్ లో ఫిలిం చూస్తారు. उसके बाद नुमा शाम योग में बैठते हैं। దాని తర్వాత ఇడుమాషామి యోగ సాయంత్రం యోగంలో కూర్చుంటారు. योग में सारा फिल्म हीरोइन विलन वही आते रहते हैं, बाबा आता ही नहीं है। యోగంలో హీరోయిన్ విలన్ వాళ్ళే వస్తూ ఉంటారు, బాబా రారు. तो राजयोग खत्म हो जाता है। కాబట్టి అక్కడ రాజయోగం ఆగిపోతుంది. इनको एटलीस्ट ये गलत है ये तो समझ में आता है, सत्यता क्या है समझ में आता है, लेकिन उसको धारणा नहीं करते हैं। వీళ్ళకి తెలుసు అది తప్పు అని చెప్పి, కానీ వాళ్ళకి సత్యం ఏంటో తెలుసు కానీ ధారణ చెయ్యరు వాళ్ళు. दूसरे वाले हैं, రెండవ వాళ్ళు ఎవరు అంటే, पहले गलती कर लेते हैं, ఫస్ట్ తప్పు చేసేస్తారు. गलती करने के बाद सोचते हैं ऐसा नहीं करना चाहिए था ना, ये गलत हो गए ना, ऐसे सोचते हैं। తప్పు అయిపోయాక అయ్యో మనం ఇలా చెయ్యకూడదు కదా, ఇది తప్పు కదా అని ఆలోచిస్తారు. सोचने के पहले कर्म नहीं करते हैं। ఆలోచించకుండా ముందు కర్మ చెయ్యరు. हाँ नहीं, पहले कर्म कर लेते उसके बाद सोच लेते हैं। ఫస్ట్ కర్మ చేసేస్తారు, దాని తర్వాత ఆలోచిస్తారు. ज्ञानी किसको कहते हैं? జ్ఞాని అని ఎవరిని అంటారు? कर्म और कर्म का फल पहले सोचो, కర్మ మరియు కర్మ ఫలితాన్ని ముందుగా ఆలోచించాలి, उसके बाद कर्म करो। దాని తర్వాత కర్మ చేయాలి. कर्म फल आने के बाद सोचने से क्या होता है, ऑलरेडी हो गए ना। కర్మ ఫలితం వచ్చాక ఆలోచిస్తే ఏమవుతుంది, ఆల్రెడీ అయిపోయింది కదా. कर्म का फल होने के बाद इनको पता चलता है ये गलत हुआ है। కర్మ అయిపోయాక కర్మ ఫలితం తర్వాత వీళ్ళకి అనిపిస్తుంది అయ్యో తప్పు అయింది అని చెప్పి. और तीसरे हैं, మూడో వాళ్ళు ఎవరు అంటే, ये गलत है करके उनको वो एहसास ही नहीं होता, मैं जो कह रहा हूँ राइट हूँ, ऐसे वो प्रूफ करना चाहते हैं। వీళ్ళకి తప్పు అని చెప్పి తెలియనే తెలియదు, అది ప్రూవ్ చేయడానికే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. बच्चों के आगे गुस्सा नहीं करेंगे तो चुप नहीं रहेंगे, गुस्सा करना ही है, ऐसे क्या कर। పిల్లలు ఎదురుగా కోపగించుకోకూడదు, కోపగించుకోకపోతే పని అవ్వదు అని చెప్పేసి కోపగించుకుంటూనే ఉంటారు. क्योंकि दुनिया वाले सभी लोग ऐसे ही करते हैं ना, तो मुझे भी ऐसा ही करना है। ఎందుకంటే ప్రపంచంలో అందరూ అలాగే చేస్తారు కాబట్టి కాదా నేను అలాగే చేస్తాను అని. सच्चाई क्या है वो एक्सेप्ट नहीं करते हैं, సత్యం ఏంటో వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. और झूठ को ही सत्य प्रूव करना चाहते हैं। అబద్ధాన్ని కూడా సత్యము అని చెప్పి ప్రూవ్ చేయడానికి చూస్తారు. अभी उन आत्माओं को विजय कैसे मिलता है? అప్పుడు ఆ ఆత్మలకి విజయం ఎలా లభిస్తుంది? तो अपने को चेक करो आप कौन हो। కాబట్టి స్వయాన్ని మీరు చెక్ చేసుకోండి మీరు ఎవరు అని. किस किस सब्जेक्ट में आप किस लेवल में आते हो, सदा विजयी आते हो या ये 3 कैटेगरी में आते हो, चेक करो। మీరు ఏ సబ్జెక్ట్ లో వస్తారో చూసుకోండి, ఎప్పుడు సదా విజయులుగా ఉంటారా లేకపోతే ఈ 3 రకాల్లో ఉన్న వాళ్ళుగా అవుతారా చూసుకోండి. अभी बच्चे पूछ रहे हैं, ఎప్పుడు పిల్లలు అడుగుతున్నారు तो सदा सफलता होने के लिए क्या करना है? ఎల్లప్పుడు సఫలత అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని. एक होता है सहज का सफलता, दूसरा होता है परिश्रम मेहनत का सफलता। ఒకటి సహజ సఫలత, రెండవది పరిశ్రమతో సఫలత. तो सहज सफलता मिलना है तो क्या करना है? ఒకటి సహజ సఫలత దొరకాలి అంటే ఏం చేయాలి? बहुत प्यार से ईश्वरीय कर्म सेवा करना है। చాలా ప్రేమతో ఈశ్వరీయ కార్యాన్ని సేవని చెయ్యాలి. बाबा ने जैसे कहा विधि से जिंदगी लीड करना है। బాబా ఎలా చెప్పారో ఆ విధితో మన జీవితాన్ని జీవించాలి. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन, सिर्फ कर्म करते चलो, फल को कभी एक्सपेक्ट मत करना। ఎప్పుడు మీరు కర్మ చేస్తూ ఉండండి, ఫలితాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. किसी से भी मान एक्सपेक्ट मत करना, निर्माण बनना। ఎవ్వరి దగ్గర నుంచి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎప్పుడు నిర్మాణులుగా అవ్వండి. न गायन के रूप में, न चीज के रूप में, किसी भी रूप में किसी से भी कुछ एक्सपेक्ट मत करना। ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువుగా గానీ గాయనం రూపంలో కొని ఏది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. अपने चित्त को निर्माण, आगे वालों से मुझे कुछ भी नहीं चाहिए, भगवान से जो भी है मुझे देते रहना चाहिए। మన చిత్తంలో మనం అనుకోవాలి, మన ఎదురు వారి నుంచి మనకి ఏం కావాలి అని అనుకోకూడదు, మనము ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. वो आपको रिस्पेक्ट दे या न दे उसका चिंता आप मत करो। వాళ్ళు మీకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఆ చింత వద్దు మీకు. उन्होंने ओम शांति नहीं कहा, उन्होंने मुझे नमस्ते नहीं कहा, मुझे तो एज हो गया, रिस्पेक्ट देना चाहिए, वो नहीं दिया, ऐसे कुछ भी मान किसी से एक्सपेक्ट मत करो। నన్ను ఇలా ఎవరు నాకు ఇంత పెద్దవాళ్ళని నాకు వీళ్ళు నమస్తే చెప్పలేదు, ఓం శాంతి చెప్పలేదు, అలాంటివి మీరు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. भगवान ने आपको इतना मान दिया है तो और किसका मान आपको एक्सपेक्ट करते हो? భగవంతుడే మీకు ఇంత గౌరవాన్ని ఇచ్చారు కదా, మీరు ఇంకా ఎవరి నుంచి గౌరవం మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు?
भगवान आपके द्वारा जो सेवा ले रहा है उस खुशी में, उस मस्ती में रहो। భగవంతుడు మీ దగ్గర నుంచి శక్తిని తీసుకుంటున్నారు, మీరు ఆ సంతోషంలో ఉండండి, ఆ మస్తీలో ఉండండి. तो निर्माण बनना ही स्वमान है। నిర్మాణులుగా అవ్వడమే స్వమానం. स्वमान माना खुशी में रहना, अधिकार में रहना, अभिमान में रहना, गिफ्ट में रहना, ये स्वमान नहीं है। స్వమానము అనగా అభిమానంలో ఉండడము, సంతోషంగా ఉండడము, అధికారంలో ఉండడము, ఇది కాదు. और ब्यूटी इसमें है, సుందరత ఇందులోనే ఉంది. जो आप नहीं चाहते वो आपके पास आता ही रहता है। మీకు ఏం అవసరం లేదో అది మీరు అడగరా, అది మీ దగ్గరికి వస్తుంది. అప్పుడు जो आप चीज नहीं लेते वो दिल से दुआ आपको देते ही रहते हैं। మీరు వస్తువు ఏం తీసుకోలేదో వాళ్ళు మనసుతో మీకు వాళ్ళు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటారు. जो लेने के लिए पीछे पीछे भागते वो आपसे और भी दूर जाता ही रहता है। మీరు తీసుకోవడానికి ముందు ముందు వెళ్ళారనుకో, అది ఇంకా మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. तो निर्माण बनना माना झुकना नहीं है। నిర్మాణులుగా అవడం అంటే మళ్ళీ వంగి వంగి ఉండడం కాదు. सर्व को अपनी विशेषता और प्यार से झुकाना है। అందరినీ మన ప్రేమతో వాళ్ళని వంగి ఉండేటట్టు చేయాలి. ऐसे निर्माण चित्त बच्चे ही मुझे चाहिए। అలాంటి నిర్మాణ చిత్తులుగా ఉండే పిల్లలే నాకు కావాలి. इसके बाद क्या करना है? దీని తర్వాత మనం ఏం చేయాలి? दुनिया आपको वेट कर रही है। ప్రపంచం మీ గురించి వెయిట్ చేస్తుంది. आपको सेवा का ऑफर नहीं मिलेगा। సేవ చేసే ఆఫర్ మీకు ఏం దొరకదు. अपने स्थिति और स्मृति को इतना पावरफुल बनाओ, समय को लाने का काम आपको करना है। మీ స్థితిని ఎంత పవర్ఫుల్ గా ఉంచుకోవాలి. क्योंकि समय को आप परिवर्तन करना है। ఎందుకంటే సమయాన్ని మీరే పరివర్తన చెందించాలి. आपको चेंज होना है। మీరు చేంజ్ అవ్వాలి. अभी देखो दुनिया कितना स्पीड में जा रहा है। ఇప్పుడు చూడండి ప్రపంచం ఎంత స్పీడ్ గా ముందుకు వెళ్తుందో. बाबा अव्यक्त होकर कितना साल हो गया, कितना जल्दी परिवर्तन हो गया, पता ही नहीं चला। బాబా అవ్యక్తమై ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని పరివర్తన అయిందో మనకి తెలియట్లేదు. ऐसे आपके पुरुषार्थ और सेवा में भी उतना स्पीड है क्या? అంతే స్పీడ్ మీ పురుషార్థంలోను సేవలోని ఉందా? या आराम से चल रहा हो, खाया पिया जो है वो किया, आराम से रह रहे हो अपने लिए सिर्फ? లేదు తిన్నాము ఉన్నాము అని చెప్పి విశ్రాంతిగా ఉంటున్నారా? మన గురించి మనమే. समय जितना स्पीड जा रहा है उतना भी आप स्पीड जा रहे हो, चेक करो और स्पीड को बढ़ाओ। సమయం ఎంత స్పీడ్ గా వెళ్తుందో మీరు అంత స్పీడ్ గా వెళ్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇంకా పెంచండి స్పీడ్ ని. बीच में रेस्ट नहीं करना है। మధ్యలో విశ్రాంతి తీసుకోకూడదు. साथ में దాంతో పాటు दिन में अलग अलग टाइम पर जो योग लगाते हो, రోజులో మీరు రకరకాల టైంలో యోగం పెట్టుకుంటారు కదా, तो वही स्थिति वही स्मृति साधारण कर्म करते हुए भी रहना चाहिए। అలాంటి స్థితే మీరు సాధారణ కర్మలు చేసేటప్పుడు కూడా ఉండాలి. మీకు वो अनुभव आपको भी होना चाहिए ఆ అనుభవం మీకు అవ్వాలి. और आपके साथ में रहने वाले आत्माओं को भी झलक के रूप में दिखाई देना चाहिए। మీతో ఉన్న ఆత్మలకు కూడా మెరుపు రూపంలో వాళ్ళకి కనిపించాలి. क्योंकि आप बाबा के बच्चे बने हो। ఎందుకంటే మీరు బాబా యొక్క పిల్లలుగా అయ్యారు. पुरुषोत्तम बनने के लिए, పురుషోత్తములుగా అవ్వడానికి. पुरुष माना आत्मा, పురుష అంటే ఆత్మ, शरीर माना प्रकृति। శరీరం అనగా ప్రకృతి. इस जन्म में पुरुष को उत्तम बनाना है, न कि शरीर को उत्तम बनाना है। ఈ జన్మలో మీరు పురుష అంటే ఆత్మనే ఉత్తమంగా తయారు చేయాలి, శరీరాన్ని కాదు. शरीर को ब्यूटी पार्लर में लेकर जाना, शॉपिंग के लिए जाना, नया नए श्रृंगार के साधन लेकर आना, गहने लेकर आना, इसके लिए ज्यादा अटेंशन नहीं रखना है। శరీరాన్ని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళడం, సుందరంగా తయారు చేయడం, అంతా రకరకాల నగలు కొనుక్కోవడం, షాపింగ్ కి వెళ్ళడం, ఇది కాదు మీరు చేయవలసింది. आत्मा को किस श्रेष्ठ स्थिति और स्मृति में रखना है, ये अटेंशन रखो। ఆత్మని ఎలా శ్రేష్టంగా ఉంచాలి అన్న స్మృతిలో ఉండండి. भले आप साधारण कर्म कर रहे हो, पोछा लगा रहे हो, झाड़ू लगा रहे हो, भोजन बना रहे हो, लेकिन स्थिति तो श्रेष्ठ रहना चाहिए। మీరు ఏదైనా సాధారణ కర్మలే చేయొచ్చు, వంట వండొచ్చు, తడిగుడ్డ పెట్టొచ్చు, ఏదైనా తొడచ్చు, కానీ మన స్థితి శ్రేష్టంగా ఉండాలి. भले आप ऑफिस में जाते हो, बिजनेस में जाते हो, वहां भी ये स्मृति और स्थिति और अनुभव रहना चाहिए। మనం ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి స్థితి అనుభవం అవ్వాలి మనకి. इससे उस परिस्थिति में आप विजयी भी बनेंगे और भगवान का प्रत्यक्षता भी होगा। ఈ స్థితితో ఆ పరిస్థితిలోని విజయులుగా అవుతారు, మనకి భగవంతుని యొక్క ప్రత్యక్షత కూడా దొరుకుతుంది.
जैसे बाबा कहते हैं डायमंड रहता है ना, कहाँ भी रखो बहुत अच्छा क्या होता है, शाइनिंग देता ही रहता है। ఎలా అంటే బాబా చెప్తున్నారు, డైమండ్ వజ్రం ఉంటుంది కదా, అది ఎక్కడున్నా సరే దాని మెరుపు మెరుస్తూనే ఉంటుంది, షైనింగ్ ఇస్తూనే ఉంటుంది అలా. ठीक है, तो बाबा ने और एक बात कही, अभी आप लोगों का प्रेजेंट स्टेटस क्या है, बाबा कह रहे हैं। ఇప్పుడు బాబా ఇంకొక మాట కూడా చెప్తున్నారు, మీ ప్రెజెంట్ స్టేటస్ అంటే మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు అన్నది కూడా చెప్తున్నారు. आज बाबा ने महाभारत का एग्जाम्पल लिया। ఈ రోజు బాబా మహాభారతం యొక్క ఉదాహరణ తీసుకున్నారు. कौरवों ने पांडवों को वनवास और अज्ञातवास में भेज दिया था। కౌరవులు ఏం చేశారు, పాండవుల్ని వనవాసానికి అజ్ఞాతవాసానికి పంపించేశారు. अभी वनवास कंप्लीट हुआ है, ఇప్పుడు వనవాసం కంప్లీట్ అయిపోయింది. अभी 1 साल अज्ञातवास में विराट राज्य में वो पांडव बैठे हैं। ఇప్పుడు అజ్ఞాతవాసంలో 1 year ఉంది కదా, అలా విరాట్ రోజుని దగ్గర ఉన్నారు పాండవులు. अलग अलग पोस्ट में सेवा के रूप में वहां हैं। రకరకాల పోస్టుల్లో రకరకాల సేవల్లో వాళ్ళు ఉన్నారు. अज्ञात रूप में है, किसी को भी मालूम नहीं है कि ये पांडव है। అజ్ఞాత రూపంలో ఉన్నారు, ఎవరికి తెలియదు వీళ్ళు పాండవులు అని చెప్పి. उस अज्ञात रूप में भी भीम ने क्या किया, कीचक को मार डाला। ఆ అజ్ఞాత రూపంలో ఉండి కూడా భీముడు ఏం చేశారు, కీచకుడిని అక్కడ చంపివేశారు. वही अज्ञात रूप में अर्जुन ने क्या किया, बृहन्नला बनकर कौरवों को युद्ध में भगाया। అలాగే అలాగే అజ్ఞాత రూపంలోనే అర్జునుడు బృహన్నల రూపంలో కౌరవుల్ని ఓడించారు. ऐसे आप ईश्वरीय गवर्नमेंट में आप पांडव अभी गुप्त रूप में हो, सर्वेंट हो। మీరు కూడా ఇప్పుడు ఈశ్వరీయ ఫ్యామిలీలో గుప్త రూపంలో మీరు सर्वेंट के रूप में हो। సర్వెంట్ రూపంలో ఉన్నారు మీరు. अभी थोड़ा समय में अज्ञातवास कंप्लीट हो जाएगा। కొంచెం సమయంలో ఈ అజ్ఞాతవాసం మీది కంప్లీట్ అయిపోతుంది. उसके बाद దాని తర్వాత हस्तिनावती आना है। हस्तिनावती హస్తినాపురి రావాలి. उसके बाद युद्ध स्टार्ट होने वाला है। దాని తర్వాత యుద్ధం స్టార్ట్ అయ్యేది ఉంది. तो आप कौन हो, क्या हो, किसी को मालूम नहीं, श्री कृष्ण को मालूम है और पांडवों को मालूम है। మీరు ఎవరో ఏంటో ఎవ్వరికీ తెలీదు, ఓన్లీ శ్రీకృష్ణుడికి తెలుసు, పాండవులకే తెలుసు. इसलिए थोड़ा समय में युद्ध स्टार्ट होने वाला है। आपके आगे हजारों लाखों के रूप में भगवान के शक्ति लेने के लिए आपके आगे आने वाले हैं। మీకు ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉంది, ఎందుకంటే భవిష్యత్తులో చాలా మంది, వేల మంది, లక్షల మంది శాంతి గురించి మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు. अभी तो छोटा परिवार है, एक बच्चे एक पति, ऐसे छोटे परिवार है। आगे तो बड़ा परिवार है, बहुत वैरायटी का आत्माएं आएंगी। उसके आगे आपको क्या करना है, विन होना पड़ता है। ఇప్పుడైతే చిన్న చిన్న పరివారం మీ దగ్గర, ఒక బాబు లేకపోతే భర్త ఉన్నారు మీ దగ్గర, కానీ ముందు ముందు చాలా మంది వస్తారు మీ దగ్గరికి, అప్పుడు మీరు విన్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ लक्ष्मी नारायण बनना है तो उतना अस्त्र शस्त्र रहना चाहिए ना, तपस्या तो करना चाहिए ना, साधना करना है। లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అంటే అంత తపస్సు చెయ్యాలి కదా, అన్ని శస్త్రాలు ఉండాలి కదా మీ దగ్గర. तो इसका प्रभाव धारणा आपके जीवन में दिखाई देना चाहिए। ఈ ప్రభావం ధారణ మీ జీవితంలో కనిపించాలి స్పష్టంగా. आपके मुख में वो खुशी का झलक, सफलता का झलक सदा दिखाई देना चाहिए। మీ ముఖంలోని అలాంటి మెరుపు, సఫలత యొక్క మెరుపు ఎల్లప్పుడూ కనిపించాలి. बाकी लोगों के जैसे आप साधारण नहीं हो, स्पेशल, बाप के स्पेशल बच्चे हो। మీరు మిగతా వాళ్ళలాగా సాధారణమైన పిల్లలు కాదు, మీరు తండ్రికి స్పెషల్ పిల్లలు. ऐसा नहीं कि 4 दिन पांडव भवन में गए, माउंट आबू में गए, आराम से रहे, ट्रेन में आने के बाद मुख इतना छोटा होना है, ऐसा नहीं है। सदा श्रेष्ठ जीवन रहना चाहिए। అలా కాదు, పాండవ భవనానికి వెళ్ళాము, 4 రోజులు తిరిగాము, అంతా వెళ్ళి ఇంటికి వచ్చాము, చిన్నగా ముఖం చేసుకున్నాము, అది కాదు. श्रेष्ठ जीवन का प्रभाव होना चाहिए। శ్రేష్ఠ జీవితం యొక్క ప్రభావం ఉండాలి. ऐसे आप प्योर बनेंगे तो మీరు ఇలా పవిత్రంగా అయ్యారు అనుకోండి, आपके साथ सदा बाप रहेगा మీతో ఎల్లప్పుడూ తండ్రి ఉంటారు. और आप बाप के साथ में रहेंगे। మీరు తండ్రితో ఎప్పుడు ఉంటారు. जैसे अर्जुन ने उतना तपस्या की, इसीलिए श्री कृष्ण अर्जुन के रथ में आ गए। ఎలా అయితే అర్జునుడు ఎంత తపస్సు చేశారు కదా, అందుకే శ్రీకృష్ణుడు అర్జున్ని రథంలోకి వచ్చారు. अर्जुन रात में भी उठकर क्या करता था, वो बाण छोड़ने का ये करता था, प्रैक्टिस करता था। అర్జునుడు ఏంటి, రాత్రి కూడా లేచి బాణం వదిలే ప్రాక్టీస్ చేసేవాడు. तो बाबा कहते सोना भी एक कर्म है, उसमें भी योग का अनुभूति होता है क्या, वो भी चेक करो। బాబా అంటున్నారు, పడుకోవడం కూడా ఒక కర్మే, అందులో కూడా మీకు యోగానుభూతి అవుతుందా లేదా చూసుకుంటూ ఉండండి అన్నారు.
केवल ईश्वरी सेवा में बाप को साथ नहीं रखना, लौकिक कर्म में भी आप बाबा के साथ में रहना है, सदा साथ में रहना है। మీరు ఓన్లీ ఈశ్వరీ సేవ చేసేటప్పుడే బాబాని మీతో ఉంచుకోవడం కాదు, లౌకిక కర్మలు చేసేటప్పుడు కూడా బాబాని మీతో ఉంచుకోవాలి. जितना एक जन्म में जितना निरंतर भगवान के साथ में रहेंगे, ఈ జన్మలో ఎంత అయితే మీరు భగవంతుడితో కలిసి ఉంటారో, परमधाम में भी भगवान के नजदीक में रहेंगे। పరంధామంలో కూడా మీరు భగవంతునికి దగ్గరగా ఉంటారు. सतयुग त्रेतायुग में भी ब्रह्मा बाबा के नजदीक में राजा के घराने में रहेंगे। సత్యయుగంలో త్రేతాయుగంలో కూడా బాబాకి దగ్గరగా सत्य राजा के परिवार में राजा रहेंगे, परिवार। राजा के साथ में रहेंगे। రాజుతోనే ఉంటారు అప్పుడు మీరు. इसलिए ज्ञानी का लक्षण है पहले सोचो फिर करो। అందువల్ల జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఫస్ట్ ఆలోచించుకోండి, తర్వాత చెయ్యండి అని. ऐसा नहीं कि बार बार गलती करो, बाबा को सॉरी कहो, नहीं बाबा नेक्स्ट टाइम मैं ठीक हो जाऊंगा, ऐसा नहीं। అలా కాదు, తప్పులు చేయడము మళ్ళీ సారీ బాబా నెక్స్ట్ టైం నేను కరెక్ట్ గా చేస్తాము అని చెప్పడం కాదు. ऐसे कहने से बाबा आपको एक्सेप्ट नहीं करेगा, आपके साथ बाबा नहीं रहेगा, అలా చెప్తే మిమ్మల్ని బాబా యాక్సెప్ట్ చేయరు, మీతో ఉండరు. तो बाप समान आप नहीं बन सकते हो। అప్పుడు మీరు తండ్రితో సమానంగా అవ్వలేరు. बच्चे देखो, थोड़े समय में युद्ध के मैदान में आपको उतरना है। పిల్లలు చూడండి, కొంత సమయంలో మీరు యుద్ధం యొక్క మైదానంలోకి దిగవలసి వస్తుంది. उस समय अभी तो आपके घर में एक दो लोग रिश्तेदार आ रहे हैं, ఇప్పుడు మీ ఇంట్లో ఓన్లీ ఒకళ్ళ ఇద్దరే బంధువులు వస్తున్నారు. उसके बाद लाखों के रूप में अपना परिवार वाले आते हैं। क्यों? भोजन खाने के लिए नहीं, शांति लेने के लिए और हिसाब किताब चुकतो करने के लिए। దాని తర్వాత మీకు చాలా మంది వస్తారు మీ ఇంటికి, భోజనం గురించి కాదు, వాళ్ళ శాంతి పొందడానికి మరియు లెక్కాచారాలన్నీ తీర్చుకోవడానికి. जैसे युद्ध के मैदान में पांडवों के आगे कौन थे? ఎలా అయితే యుద్ధంలోని పాండవుల ముందు ఎవరున్నారు? अपने परिवार वाले ही थे ना। వాళ్ళ పరివారం వాళ్ళే ఉన్నారు కదా. लेकिन युद्ध का हिसाब किताब चल रहा था, वहां प्यार नहीं था, संबंध नहीं था, अपोजिशन चल रहा था। కానీ అక్కడ ప్రేమ లేదు, యుద్ధం జరుగుతుంది. అపోజిషన్ లో వచ్చే సేమ్ పరివారం వాళ్ళే. आज परिवार में भी क्या हो रहा है? ఇప్పుడు కూడా పరివారంలో ఏం జరుగుతుంది? पति के साथ झगड़ा, बच्चों के साथ झगड़ा, सास ससुर के साथ झगड़ा, ऑफिस में जाओ झगड़ा, बिजनेस में जाओ, हर जगह पर डिफरेंस ऑफ ओपिनियन, टेंशन। ये क्या है? यही युद्ध है और कोई बाकी युद्ध नहीं है। ఇంట్లో చూడండి, భర్తతో గొడవలు, పిల్లలతో గొడవలు, అత్తమామలతో గొడవలు, ఆఫీస్కి వెళ్ళినా అక్కడ గొడవలు, బిజినెస్ లోకి వెళ్ళినా అక్కడ గొడవలే, ఎక్కడా శాంతి లేదు. ऐसे मत समझ लीजिए योगेश भाई को अपोजिशन नहीं आता, ऐसा नहीं। आपको एक दो लोगों का है, हमारा को हजारों लोगों से आता है अपोजिशन, तो उसके लिए योग्य बनना पड़ता है। అలాని అది యోగేష్ భాయికి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అనుకోకండి, చాలా ఉంటాయి. అన్ని అపోజిషన్ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, అది ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. जितना लोगों से मिलते हो ना, उतना ओपोजिशन आ जाता है। ఎంత ఎక్కువ మందితో కలిస్తే అంత ఎక్కువ అపోజిషన్ వస్తుంది. जैसे कि एक योद्धा है, नीचे वो क्या करे, युद्ध करे, उसके आगे एक ही तो रहता है ना। ఒక యుద్ధంలో ఒక అతను ఉన్నాడు, అతను యుద్ధం చేస్తున్నాడు, ఎదురుగుండా ఒకళ్ళే కదా యుద్ధంలో ఉంటారు. हाँ, जब वो घोड़े में है तो तीन चार लोग अपोजिशन में रहते हैं। అదే వాళ్ళు గుర్రం ఎక్కారు అనుకోండి, ముగ్గురు నలుగురు వస్తారు అపోజిషన్ లో యుద్ధం చేయడానికి. वो महारथी है, रथ पर बैठा है, तो चारों तरफ से बाण आने लगता है। एक ही बार वो सभी लोगों को आंसर देना पड़ता है। उतना शक्ति, उतना योग्यता उनके पास रहना पड़ता है। అలా కాదు, రథంలో ఉన్నారు అనుకోండి, 4 వైపుల నుంచి అపోజిషన్ వస్తుంది, వాళ్ళందరికీ ఒకేసారి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. इसीलिए बाबा वार्निंग दे रहे हैं, बच्चे एग्जाम नजदीक आ रहा है। అందుకే బాబా వార్నింగ్ ఇస్తున్నారు, ఎగ్జామ్ చాలా దగ్గరలోనే ఉంది. जिन्होंने ठीक से पढ़ाई नहीं किया ना, वो क्या सोचते हैं कोरोना आएगा तो अच्छा आएगा, कि एग्जाम ही नहीं लिखना है, पास कर लेते हैं ना। ఈ ఎగ్జామ్ కి ఎవరైతే సరిగా ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు ఏమనుకుంటారు, కరోనా వస్తే ఎగ్జామ్ ఉండదు కదా, కరోనా వస్తే బాగుండు అనుకుంటారు. और थोड़ा पढ़ने के लिए टाइम मिले, डेट आगे बढ़े, ऐसे सोचते हैं। ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు చదవడానికి, ఇంకా పోస్ట్ పోన్ అయితే బాగుండు ఎగ్జామ్ అనుకుంటారు. लेकिन जो बच्चे बहुत अच्छा पढ़ते हैं वो क्या कहते हैं, एग्जाम आने दे, जल्द खत्म हो जाए, हम स्वर्ग में चले जाए, ऐसे क्या कहते हैं, उनको कॉन्फिडेंस लेवल बढ़ जाता है। ఎవరైతే ఎగ్జామ్ కి బాగా చదివారో, అబ్బాయి ఎగ్జామ్ త్వరగా అయిపోతే బాగుండు, ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. तो अपने को चेक करो, आप किस वेराइटी का स्टूडेंट हो। కాబట్టి మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి, మీరు ఎలాంటి వెరైటీ స్టూడెంట్. सारे श्रीमत और नियम ठीक से फॉलो कर रहे हो, चेक करो। మొత్తం శ్రీమతాన్ని, నియమాల్ని సరిగా పాటిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. कल्प कल्प का विजयी आप ही है। కల్పానికి విజయులు మీరే. आप ही विजयी बने थे, మీరే విజయులుగా అయ్యారు, विजयी बने हैं, విజయులుగా అయ్యారు, विजयी रहेंगे।
విజయులుగా అవుతారు. विजयी की ये शब्द कितना अच्छा लगता है। విజయం అనే శబ్దం ఎంత బాగా అనిపిస్తుంది మనకు. हर जगह पर विजयी होगा तो कितना खुश होंगे। ప్రతి స్థానంలోనూ మనకి విజయం లభించింది అనుకోండి, ఎంత సంతోషం దొరుకుతుంది. वहां क्या करते रहेंगे, डांस करते रहेंगे, खुशी में नाचते रहेंगे। అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ సంతోషంలో నాట్యం చేస్తాం. तो इससे आधा कल्प रोना बंद हो जाएगा। దీంతో మొత్తం సగం కల్పము దుఃఖించడం ఆగిపోతుంది. जहां खुशी के बाजे बजते हैं वहां रोना नहीं होता। ఎక్కడైతే సుఖము సంతోషాల బాజాలు ఉంటాయో అక్కడ దుఃఖం ఉండదు. अभी चेक करो, ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. कर्म करने के समय पर, కర్మ చేసే సమయంలో, सेवा करने के समय पर సేవ చేసే సమయంలో रो रहे हो, దుఃఖిస్తున్నారా, मांग रहे हो, అడుగుతున్నారా, पूछ रहे हो, అడుగుతున్నారా, सो रहे हो పడుకుంటున్నారా, और झुटका लगा रहे हो, కునుకు తీస్తున్నారా, या बहुत अच्छा विजय का नगाड़ा बजा के बहुत अच्छा अनुभव कर रहे हो, चेक करो। విజయం యొక్క సంతోషాన్ని తీసుకుంటున్నారా, చెక్ చేసుకోండి. तो जीवन के हर सेकंड में भगवान के साथ और शक्ति का जरूरत है। జీవితంలో ప్రతి సెకను భగవంతుని యొక్క శక్తి తోడు అవసరం. पांडवों को तो कुरुक्षेत्र में उस समय था, लेकिन आपको सदा सुबह से शाम तक 24 आवर कहां से भी अस्त्र आ सकता है। పాండవులకి ఓన్లీ కురుక్షేత్రం ఆ యుద్ధం సమయంలోనే, కానీ మీకు 24 గంటలు ఏ టైప్ నుంచి అయినా రావచ్చు మీకు. इसलिए सदा एवर रेडी रहना है। కాబట్టి ఎల్లప్పుడూ ఎవర్ రెడీగా ఉండాలి. चेक एंड चेंज, చెక్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి, మార్చుకోండి. यही बाबा द्रोणाचार्य के रूप में आपको टेस्टिंग अभी कर रहा है। ఇదే బాబా మిమ్మల్ని ద్రోణాచార్య రూపంలో టెస్ట్ చేస్తున్నారు. इस टेस्ट में फेल हो जाएंगे तो बाबा आपको सेवा के क्षेत्र में भेजेगा नहीं। ఈ టెస్ట్ లో మీరు ఫెయిల్ అయ్యారు అంటే గనక బాబా మిమ్మల్ని సేవా క్షేత్రంలోకి పంపించరు. तब आप राजा नहीं बन सकते हो। అప్పుడు మీరు రాజులుగా అవ్వలేరు. तो सदा विजयी बनो। కాబట్టి ఎల్లప్పుడూ విజయులుగా అవ్వండి. अच्छा, ओम शांति। थैंक यू बाबा। అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.